టుడే మై స్పెషల్ చికెన్ లెగ్ పీస్ చికెన్ 65 కర్రీ తిన్నా. అవునా, సూపర్ అసలు. ఇందులో అన్నమే లేదే. టుడే మై స్పెషల్ చికెన్ లెగ్ పీస్ చికెన్ 65. అవునా. అవి రెండు తింటే చాలా సరిపోతుందా? రైస్ ఏం తినలేదా? లైక్ చేసా. థ్యాంక్ యూ. లైక్ రాలేదు. సూపర్ సూపర్. టుడే మై స్పెషల్ చికెన్ లెగ్ పీస్. వావ్, బాగుంటుంది. బయట నుంచా లేకపోతే ఇంట్లో చేసిందా? అవుట్ సైడ్ ఫుడ్డా లేకపోతే ఇంట్లో చేసిందా వెంకటేష్? టుడే రైస్ నో. అవునా. నా రెండు తింటే చాలా సరిపోతుందా ఇప్పుడు మరి? ఇది నాకు తెలిసి ఇది ఇంట్లో చేసింది కాదు, అవుట్ సైడ్ తెప్పించింది అనుకుంటా. అంతేనా? అవునా కాదా చెప్పాలి. ఇంట్లోనా? మరి ఇంట్లో అవి రెండే ఎట్లా చేస్తారు? వంట కూడా చేస్తారు కదా. సూపర్ సూపర్, బాగుంటుంది. నాకు ఇష్టం లెగ్ పీస్ అండ్ చికెన్ 65. చికెన్ కర్రీనా? ఓకే ఓకే, బాగుంటుంది. సూపర్ సూపర్. ఇంట్లో రైస్ కర్రీనా? ఓకే. ఇంట్లో రైస్ చికెన్ కర్రీ. ఓకే ఓకే, ఇంకేం మంచిదే కదా, బాగుంటుంది. ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదైనా బాగుంటుంది. అవుట్ సైడ్ ఫుడ్డే తినలేము, సావలేము. పడపల్లేమనే తర్వాత. టుడే స్పెషల్ చికెన్ 65 లెగ్ పీస్ బాగుంటుంది. టుడే మై స్పెషల్ చికెన్ 65 చికెన్ లెగ్ పీస్. ఆ ఉండంగా ఇంకా రైస్ ఎక్కడ దొరుకుతుంది? సూపర్ సూపర్. మీరు ఇంట్లో ప్రిపేర్ చేయరా? చేస్తారా? నేను ఇంట్లోనే, నాకు ఇంట్లో ప్రిపేర్ చేయడం తక్కువ చేయను నేను. ఇంట్లో ప్రిపేర్ చేస్తా కానీ ఎప్పుడో ఒకసారి. నాకు చికెన్ 65 వండడం తెలుసు కానీ లెగ్ పీస్ రాదు వండడానికి. ఎప్పుడన్నా ఒకసారి, చాలా తక్కువ. మా పిల్లలు తింటారు కదా, ఏదన్నా ఆర్డర్ చేసుకుంటారు, ఏమైనా తినాలనుకుంటే వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసుకుంటారు. నేను అవంతా రిస్క్ పెట్టుకోను.